కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ ట్రాక్ లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు భారీగా మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. 8వ విడతలో 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ షిల్కి నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా IMEI ట్రేసింగ్ డేటా అనలిటిక్స్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 8 విడతల్లో 11.76 కోట్ల విలువైన 5,877 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఫోన్లు తిరిగి అందుకున్న బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే 1930 హెల్ప్ లైన్ లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎన్ సుధాకర్, ఇన్స్పెక్టర్ యు సదాశివయ్య, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఏ మధు మల్లేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ఇక్కడ వచ్చిన కడప జిల్లా జనాలకి మొబైల్ ఫోన్ ఎవరైతే లాస్ట్ అయింది విక్టిమ్స్కి, మన మీడియా మిత్రులకి నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేశాము. కడప జిల్లా సైబర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సైబర్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ గారు అండ్ ఆల్ కడప జిల్లా ఫోర్స్ ఒక ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కదా కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ ఆపరేషన్లో మనమే 505 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసాము. ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం జరుగుతుంది. 505 మొబైల్ ఫోన్స్కి వాల్యూ ఇప్పుడే 70 lakhs, దాదాపు 70 lakhs వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ రికవర్డ్. ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కంటిన్యూస్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 5,877 లాస్ట్ మొబైల్ ఫోన్ మనమే రికవర్ చేయడం జరిగింది. 11.6 crores టోటల్ ఈ మొబైల్ ఫోన్ వాల్యూ ఉన్నాయి. అన్ని చోట ఈ మిస్సింగ్ మొబైల్ దొంగతనం జరిగింది మొబైల్లో. ఆల్ 5,877 మొబైల్ ఫోన్స్ మనమే రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 505 ఫోన్స్ రిటర్న్ ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కానీ ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ఉద్దేశం అంటే కొంచెం ఈ మొబైల్స్ ఫోన్ సంబంధించి దొంగతనం లేకపోతే మిస్సింగ్ ఫోన్ సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. మొబైల్స్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి, జస్ట్ మొబైల్ ఫోన్స్ చాలా పర్సనల్ ఐటమ్ అయింది ఇప్పుడే. మొబైల్ ఫోన్స్ లేకపోతే ప్రాబ్లమాటిక్, కానీ మొబైల్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని లింకింగ్ ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయాలి, సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. MMIR పోర్టల్ ఉంది, ఎవరెవరికి ఐడియా ఉందా? ఇది పెట్టారా పోర్టల్ సంబంధించి అందరికీ ప్రెస్ మీట్లో కూడా చెప్తాము, అందరికీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఆ పోర్టల్ ఉంది, CIR పోర్టల్ ఉంది. మీకు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా ఏమీ అవసరం లేదు, అంతా టోటల్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. ఆ పోర్టల్లో ఆన్లైన్ వెళ్ళి ఇంటికి మొబైల్ ఫోన్ మిస్ అయితే మీరు అక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ నుంచి సిమ్ కార్డ్ కూడా బ్లాక్ చేయొచ్చు, పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనమే ఈ అడ్వాన్స్ టూల్ వాడి ట్రాక్ కూడా చేస్తాం. IMEI ట్రేసింగ్ కానీ సైబర్ ఫారెన్సిక్ చేస్తాం మనమే. దీంట్లో గూగుల్ ఐడి కానీ యాపిల్ ఐడి కానీ మొబైల్ మీరు ఉంటుంది, అది కూడా మీకు బ్లాక్ చేయాల్సిందే వస్తుంది. ఎందుకంటే ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ మనం చాలా కేసెస్లో చూసాము, ఈ దొంగతనం చేసి తీసుకువెళ్తా సైబర్ క్రైమ్స్లో ఈ మొబైల్ యూజ్ చేస్తారు. సేమ్ IMEI నెంబర్ కానీ సేమ్ సిమ్ కార్డ్ నెంబర్ సైబర్ క్రైమ్స్లో కానీ వేరే ఆఫెన్సెస్లో యూజ్ చేస్తే ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ఇన్కన్వీనియన్స్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ మీరు ఈ అంత గూగుల్ ఐడీస్, దిస్ యాపిల్ ఐడీస్ ఉన్న పేమెంట్ మెథడ్స్, మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లింకింగ్ బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్స్ టోటల్ బ్లాక్ చేయండి. టోటల్ సీమ్లెస్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. మనమే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, డయల్ 112లో చేసి చెప్పొచ్చు, మనమే రిజిస్టర్ చేస్తాము. లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పొచ్చు, లేకపోతే సింప్లీ ఆన్లైన్లో CIR పోర్టల్లో మిస్సింగ్ మొబైల్ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. మనమే వెంటనే ఈ మొబైల్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ కింద ఆ నెంబర్లో 9392941541 అందరి కోసం ఈ నెంబర్ ఉంది. ఇఫ్ మొబైల్ ఈజ్ లాస్ట్ ఆర్ స్టోలన్, ఇమీడియట్లీ ఆ వాట్సాప్ నెంబర్లో మీరు సింప్లీ మెసేజ్ చేస్తే ఫర్దర్ ప్రాసెస్ పోలీస్ ఇనిషియేట్ చేస్తారు. CIR పోర్టల్ మీరు గూగుల్లో జస్ట్ సింపుల్ CEIR పెట్టి సెర్చ్ చేస్తే ఆ పోర్టల్ వస్తుంది, అక్కడ కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు. ఇమీడియట్లీ IMEI నెంబర్
కానీ సిమ్ కార్డ్ కానీ బ్లాక్ వెరిఫికేషన్ తర్వాత బ్లాక్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ అయితే మీరు లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు, మన ఇక్కడ రావచ్చు, కాల్ చేయొచ్చు. సైబర్ ఫ్రాడ్స్ కూడా ఇప్పుడే లాస్ట్ మొబైల్ కానీ దొంగతనం మొబైల్ కూడా సైబర్ ఫ్రాడ్స్లో వాడతారు కాబట్టి ఆ సస్పిషియస్ వీడియో కాల్ ఏదైనా వస్తే మీరు ఆన్సర్ చేయకూడదు. ఏదైనా ఎవరికి పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు డబ్బు ఇవ్వాలి అట్లాంటి దొంగతనం చెప్తారు, సమ్ డిజిటల్ అరెస్ట్ ట్రై చేస్తారు, అది కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ ఈమెయిల్స్కి ఏదైనా ఓపెన్ చేయకూడదు, అన్నోన్ ఈమెయిల్స్కి ఆన్సర్ చేయకూడదు. సైబర్ స్కామ్స్ వేరియస్ సైబర్ స్కామ్స్ ఇప్పుడే ఆపరేషన్లో ఉన్నాయి, అది కూడా కడప పోలీస్ తరఫున అవేర్నెస్ వీడియోస్ కానీ ఎడ్యుకేషన్ మటీరియల్స్ మనం పెడతా ఉంటాము. దయచేసి అది కూడా మీరు రెగ్యులర్గా చూసి అన్ని ప్రికాషన్స్ సైబర్ క్రైమ్ సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, అదే కోరుకుంటాం. అందరికీ నేను మన టీంకి ఇన్స్పెక్టర్ సైబర్స్కి కడప జిల్లా పోలీస్ ఎవరెవరే దీంట్లో పనిచేశారు వీళ్ళకి కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. మీకు కూడా మీ ప్రెజెన్స్కి మీరు మీ పేషెన్స్ చూపించారు ఈ మొబైల్ ఫోన్స్ వెళ్ళిన తర్వాత మీకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. మన మీడియా మిత్రులు కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ.